డైరెక్ట్ మీరు ఏ యశోద సెంటర్కి వెళ్ళినా, మాకు యశోద 4 సెంటర్స్ ఉన్నాయి, మలక్పేట్, సోమాజిగూడ, సికింద్రాబాద్, హైదరాబాద్. ఏ సెంటర్కి వెళ్ళినా ఆ కార్డు చూపిస్తే మీరు తీసుకునే ఓపీలో 10% డిస్కౌంట్ వస్తుంది, డయాగ్నోస్టిక్స్లో డిస్కౌంట్ ఉంటుంది, ఓపీలో 20% డిస్కౌంట్ ఉంటుంది, డయాగ్నోస్టిక్ డిస్కౌంట్ ఉంటుంది. ఒకవేళ మాకు ఇన్సూరెన్స్ ఉంది కదా మాకే లాభం అనుకున్నాను అనుకోండి, మీకు ఇన్సూరెన్స్ జనరల్ బెడ్ అవైలబుల్ ఉంది అనుకోండి, 1 స్టెప్ హైడ్ ఇస్తాం, అంటే షేరింగ్ రూమ్ ఇస్తాం. మీ షేరింగ్ రూమ్ ఉంది, సింగిల్ రూమ్ రావచ్చు, అట్లా అవైలబుల్ ఉంది. దాంతోపాటు 10% ఐపీ బిల్లింగ్లో డిస్కౌంట్ ఉంటుంది డైరెక్ట్ ఆ కార్డు తీసుకెళ్ళి. సో ఇవి చాలా ఉపయోగపడతాయి. దయచేసి మీరు చేసుకోండి, మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ తెలిసిన స్నేహితులకు వాళ్ళకి ఈ స్కాన్ ఫోటో పంపించి వాళ్ళు డైరెక్ట్ చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. మీ ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫస్ట్ ఫోన్ నెంబర్ ఇస్తే ఓటీపీ అవుతుంది, ఓటీపీ ఇచ్చిన మీ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం నలుగురు మందం తీసుకోవచ్చు. 4 మంది మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేశారనుకోండి, మీకు 1 ఇయర్ దాకా నెక్స్ట్ డిసెంబర్ 31 వరకు ఈ అవైలబుల్ చేసుకోవచ్చు. కానీ ఎందుకన్నా మంచిది చేసుకోవడం చాలా ఉత్తమం, ఎందుకంటే ఎవరు ఇబ్బంది ఉండదు, మీరు ఈజీగా వెళ్ళచ్చు. మాకు చేసినా మేము అంతకన్నా ఎక్కువ డిస్కౌంట్ మాకు తెలిసిన వాళ్ళు. సో అదేదో డైరెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది, మీ స్నేహితులకు కానీ మీ బంధువులకు కానీ కొంచెం ఈ విషయాన్ని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. దానివల్ల చాలామంది లాభపడుతుంది. ఎందుకంటే మీ జనగాం నుంచి 90% కేసులు అందరూ చూపించుకోవడానికి పోయేది యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్, మలక్పేట, ఇడికే వస్తారు 90% మంది యశోదకి వెళ్తారు. సో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది, అందుకే థ్యాంక్ యూ. ఇటువంటి ఏంటంటే మేజర్గా ఒక కేసు అనేది ఎట్లా ఉంటుందంటే, ఒక కేసుని ఒకసారి చూడడం వల్ల కాలేదు, 4 డాక్టర్లు కలిసి ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చింది. సో అది కేవలం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అవైలబుల్ ఉంది, దాన్ని వాడుకోవాలని పెట్టుకోవడం. ఎందుకంటే కొంతమంది ఏంటంటే మల్టీ స్పెషాలిటీ ఖర్చు అనేది మినిమల్గానే ఉంటుంది, అక్కడ పెద్ద ఖర్చు ఏమి ఉంటుంది. మన పేషెంట్ కండిషన్ బట్టి ఉంటుంది. పేషెంట్ మొత్తానికి యాక్సిడెంట్ సీరియల్ కండిషన్లు వచ్చి అతనికి ఒకటే కాదు కదా, నరాలు ఒకటే కాకుండా ఇంత రకాలు ట్రామా కేర్ మెడికేషన్స్కి ఖర్చు అనేది మనం చెప్పలేకపోయింది. అది ఐసీయూ ఉంటుంది, దాంతో పాటు ఉంటుంది. ఈ ఖర్చు అదే ఈ పేషెంట్కి ఇన్సూరెన్స్లో ఆల్మోస్ట్ 10 నుండి 11 లక్షల వరకు ఖర్చు వచ్చింది. సో ఆల్మోస్ట్ అంతా ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే మామూలుగా అయితే 7 to 8లో అయిపోవాలి, కానీ ఆ ఏజ్ వాటి వల్ల ఈ మల్టీపుల్ 4-5 డాక్టర్స్ చూసి ఐసీయూ స్టే మనం 2 రోజులు అనుకున్నాం, అది కాస్త 4 రోజులు అయింది. సో దానివల్ల కొంచెం పెరిగింది తప్ప 10 lakhs యాప్ట్ అమౌంట్ మరి ఎక్కువ అయినట్టుగా అయితే కాదు. ఇంకా దీన్ని ఓన్లీ స్టెంట్ ద్వారా వేస్తే ఇంకా 15 నుండి 16 లక్షల వరకు అవుతుంది. విజిట్ వెళ్తాను ఎవ్రీ మంత్ 3rd Saturday. అలాగే మార్నింగ్ టైంలో జనగాంలో 10 to 12 ఉందాము అనేసి ప్లాన్ చేస్తున్నాము. వాళ్ళు ప్లాన్ చేసి మనం చేస్తే వీల్ స్టార్ట్. సిహెచ్ అనేది ఒక తమిళనాడులో తప్ప వాస్కులర్ సర్జరీకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడా లేదు. దాని తర్వాత బెంగళూరులో నేను చదివిన దగ్గర ఎంఎస్ రామయ్యలో మాత్రమే ఉండేది. ప్రజెంట్లీ ఇప్పుడు నిమ్స్లో స్టార్ట్ అయింది ఎంసీహెచ్ వాస్కులర్ సర్జరీ. దాంతోపాటు జయదేవ అని కర్ణాటకలో ఉన్నాయి. అదర్ దెన్ దట్ ఇక కొన్ని మన యశోద హాస్పిటల్లో కూడా స్టార్ట్ అయ్యాయి. సో సికింద్రాబాద్లో ఉంది అండ్ హైటెక్ సిటీలో కూడా ఉన్నాయి. పెరాలసిస్ వస్తుంది, పక్షవాతం వస్తుంది. సో దాన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ చిన్నగా ఓపెన్ చేసేసి క్లాత్ని తీసేస్తాం. ఇప్పుడు ఈయనకి ఇక్కడ ఏంటి అని అంటే ఈ ఏరియాలో అయింది, ఎగ్జాక్ట్ డివిజన్ దగ్గర ఇటు కుడికాలకి ఎడమకాలకి దగ్గర డివిజన్ దగ్గర అయింది. అదే మనం ఇక్కడ అయింది అనుకోండి, పైన కిడ్నీకి వెళ్ళే రక్తానికి దీనికి మధ్యలో అయితే వీటికి స్టెంట్ వేసేస్తే అయిపోతుంది. అదే డౌట్ చంద్రగాంకి అయితే విజిట్ ప్లాన్ చేస్తూ ఉన్నాము. మోస్ట్లీ ఈ ఎండాకాలం అయిపోయిన తర్వాత మోస్ట్లీ 3వ శనివారం, ప్రతి నెల 3వ శనివారం 10 to 12 జనగాంలో ఓపీ మంత్ అనేది ప్లాన్ చేస్తాం. హాస్పిటల్ అదే ప్లాన్ చేస్తాం. మోస్ట్లీ ఏదైనా న్యూట్రల్ సెంటర్ లైక్ స్కాన్ సెంటర్ లాంటివి చూద్దామని అనుకుంటాం. డైరెక్ట్ మీరే